రుద్రేయం సనాతన ధర్మ ప్రచారానికి స్వాగతం. ప్రముఖ దేవాలయాల్లో జరిగిన విశేష కైంకర్యాలతో కూడిన నేటి సమాచారం. 2025 మార్చి 28వ తేదీ శుక్రవారం, పాల్గొన మాసం, బహుళ చతుర్దశి. అయోధ్య రామయ్యకు సూర్య తిలకం. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య పట్టణం శ్రీరామనవమి వేడుకలకు సర్వసిద్ధమవుతున్నది. నవమి వేడుకలకు సంబంధించిన వివరాలు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఒక ప్రకటనలో విడుదల చేసింది. 6/4/2025 శ్రీరామనవమి శుభ సందర్భంగా అయోధ్య బాలరామయ్యకు ప్రత్యేక అభిషేకం పూజలు చేయటంతో పాటు మధ్యాహ్నం 12 గంటల అభిజిత్ లగ్నం సమయంలో సూర్యతిలకం దిద్దనున్నారు. సూర్యతిలకం దాదాపు 4 నుండి 5 నిమిషాల పాటు బాలరామయ్య నుదుటిపై స్పృశింప చేస్తారు. ఈ వేడుకలు దేశ విదేశాలలో ఉన్న భక్తులందరూ తిలకించేందుకు ట్రస్ట్ పూర్తి ఏర్పాట్లు చేస్తుందని తెలియజేశారు. ఎండల మల్లికార్జున స్వామి వారి దేవస్థానం, రావివలస, టెక్కిలి మండలం, శ్రీకాకుళం జిల్లా. ఈ క్షేత్రంలో పరమశివుడు 55 అడుగుల లింగ రూపంలో మల్లికార్జున స్వామిగా దర్శనమిస్తారు. ఈ స్వామివారి ఆలయ గోపురం ఉండదు, ఎండలోనే ఉంటారు. అందువల్లే ఎండల మల్లికార్జున స్వామిగా ఖ్యాతి చెందారు. కంచి కామకోటి స్వామివారు దర్శించి సేవించిన క్షేత్రం. శ్రీ స్వామివారికి ప్రతిరోజు సాయంత్రం విశేష హారతి ఎంతో వైభవంగా నిర్వహిస్తారని రుద్రేయం ప్రతినిధికి దేవస్థానం అర్చక స్వామి శ్రీ యుగంధర్ గారు, శ్రీరామకృష్ణ గారు తెలియచేయటం జరిగింది. రామతీర్థం ఉత్తరాంధ్ర భద్రాద్రిగా ఖ్యాతి చెందిన క్షేత్రం రామతీర్థం. ఇక్కడ శ్రీరామచంద్రుని విగ్రహాలు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే పాండవులకు ఇచ్చిన విగ్రహాలుగా చెబుతారు. పాండవుల వనవాస కాలంలో ఇక్కడ సీతారాములను పూజించిన ఆనవాళ్లు ఇక్కడున్నాయని అర్చక స్వాములు రుద్రేయం ప్రతినిధికి తెలియచేశారు. ఉగాది తెలుగు సంవత్సరాది పురస్కరించుకుని దేవస్థానంలో విశేష కార్యక్రమాలు ఏర్పాట్లు చేశామని అర్చక స్వాములు తెలియచేశారు. అప్పన్నపల్లి బాల బాలాజీ క్షేత్రం, కోనసీమ జిల్లా అప్పన్నపల్లి బాల బాలాజీ క్షేత్రంలో ఈరోజు స్వామివారికి ఉదయం శుక్రవారం అభిషేకం భక్తుల సమక్షంలో నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారి నిజపాద దర్శనం భక్తులకు అనుగ్రహించడం జరిగింది. అర్చక స్వాములు తెలియచేశారు. ఈరోజు రాజోలు మండలం పొన్నమండ గ్రామ వాస్తవ్యులు దాతలు శ్రీ అల్లూరి స్వాతి దిలీప్ కుమార్ గారు అప్పన్నపల్లి బాల బాలాజీ స్వామివారి అన్నప్రసాద ట్రస్ట్నకు 10,000 రూపాయలు విరాళంగా సమర్పించారు. వారికి దేవస్థానం అర్చక స్వాములు వేద ఆశీర్వచనం అందజేశారు. అప్పన్నపల్లి బాల బాలాజీ క్షేత్రంలో ఉగాది ఆస్థానం అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు ఇప్పటికే మొదలు పెట్టడం జరిగిందని దేవస్థానం సహాయ కమిషనర్ గారు తెలియచేయటం జరిగింది. తిరుమల కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో ఈ రోజు చిన్న శేషవాహనంపై శ్రీ స్వామివారి సాక్షాత్కరించినారు. సాయంత్రం హంసవాహనంపై విహరిస్తారు. చింతలూరు నూకాలమ్మ దేవస్థానం కోనసీమ జిల్లాలో ఆళ్లమూరు మండలం చింతలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ వారి జాతర మహోత్సవం నేటి నుండి 1 రోజుల పాటు జరగనున్నవి. చంటిపిల్లల బాలరిష్టాల సంరక్షిణి, తుళ్ళుబిళ్ల వారపోతుల స్వీకారిణి, చింతలూరు నూకాలమ్మ తల్లి అని ప్రసిద్ధి. ఈ జాతర మహోత్సవాలు ఘనంగా ఏర్పాట్లు చేశామని ఈ జాతరకు ఆహ్వానకర్తగా శ్రీ ఉండపల్లి వీర్రాజు చౌదరి గారు, కార్యనిర్వహణాధికారి వారు రుద్రేయం ప్రతినిధికి తెలియచేయటం జరిగింది. ఆధ్యాత్మిక విశేషాల సమాహారం కోసం రుద్రేయం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. భక్తి మార్గంలో కలిసి నడుద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో రేపు కలుద్దాం.